తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫేమస్ అవ్వాలని సొంత అక్కని తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. రీల్స్ పిచ్చి. తనంటే అందరూ భయపడాలనే స్వభావం. తనని చూస్తే అందరూ లేచి రెస్పెక్ట్ ఇవ్వాలనే కోరిక అతనిలో బలంగా ఉండేది. అందుకే అతను చేసే రీల్స్లోనూ అలాంటి డైలాగ్సే ఉండేవి. చివరికి అనుకున్నట్లుగానే సొంత అక్కని చంపి సమాజం ముందు నేరస్తుల్లా మిగిలిపోయాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజల్ల గ్రామంలో సొంత అక్కని తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫేమస్ అవ్వాలనే విపరీత ఆలోచనతోనే రోహిత్ ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో రోహిత్ ఫోన్లో గుర్తించిన ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఈ కేసును కీలక మలుపు తిప్పింది. హత్య ముందు రోహిత్ ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. బాగా ఫేమస్ అవ్వాలి మామా, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అనే డైలాగ్తో ఉన్న ఆడియోతో రోహిత్ రీల్ చేశాడు. ఆ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికి తమ్ముడు రోహిత్ అక్క రుచితను దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. ముందు పరువు హత్యగా భావించగా పథకం ప్రకారం ఫేమస్ అవ్వటం కోసమే హత్య చేసి ఉంటాడని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇకపోతే పెంజర్ల గ్రామానికి చెందిన రుచిత తన లవర్తో ఫోన్ మాట్లాడుతుందని గత కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదే విషయంపై కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా హెచ్చరించారు. అయినా రుచిత అతనితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. అయితే ఇదంతా తమ్ముడు రోహిత్ కు నచ్చేది కాదు. దానికి తోడు అతను రీల్స్ చేస్తూ అందులో తానే హీరోగా బిల్డప్ కొట్టేవాడు. పవర్ఫుల్ డైలాగ్స్ లో తనకు తానే హీరోగా భావించేవాడు. దానికి తోడు బాగా ఫేమస్ అవ్వాలనేది రోహిత్ డ్రీమ్ కూడా. అందులో భాగంగానే అక్కతో పాటు అక్క లవర్ని కూడా చంపేందుకు ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన యువతలో పెరుగుతున్న విపరీత పోకడలు, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ వీడియో తెలియజేస్తోంది. త్వరగా ఫేమస్ అయిపోవాలని కొందరు నేరాలకు పాల్పడడం, హింసాత్మక ఆలోచనలు ప్రోత్సహించడం వంటి ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. లైకులు, షేర్లు, ఫాలోవర్ల కోసం యువత ఎంతకైనా తెగించడానికి సిద్ధపడిపోతున్నారు. కుటుంబ బాంధవ్యాలు, నైతిక విలువలు లోపించడం, సామాజిక మాధ్యమాల్లోని అవాస్తవం ప్రపంచానికి ఆకర్షితులవ్వడం వంటివి ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వంటివి యువత భవిష్యత్తును ఖచ్చితంగా నాశనం చేస్తున్నాయి.